ఐమ్ షారుఖ్. ఏ నమ్మలేకపోతున్నావా? హాయ్, ఐమ్ కాజల్. చర్య జరిగి ప్రతి చర్య పెరిగి ముడుతుందో ఉష్ణం. నేను ప్రేమించే అమ్మాయికి నేను తప్ప ఇంకా ఎవడు గ్రేట్ అనిపించకూడదు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. 2011 మే 6 అక్కినేని లెగ్సీపై ఆశలు కలిగిన రోజు. అక్కినేని థర్డ్ జనరేషన్ లో ఏ హీరో వచ్చినా కూడా చాలా హైప్ తో వస్తారని మనకి తెలుసు. అక్కినేని సుమంత్, అక్కినేని సుశాంత్, నాగ చైతన్య. అప్పటికి సుమంత్ పర్వాలేదు అనిపించే విధంగా బండి లాగిస్తూ ఉండగా సుశాంత్ మాత్రం మంచి సినిమాలతో ఫ్లాప్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇక జోష్ మూవీ హైప్ అయితే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఫ్లాప్ అయినా కూడా తన ఫస్ట్ హిట్ ఏమై చేసేవి కంటే కూడా పెద్ద నెంబర్ పెట్టింది ఆ ఫిలిం. ఇక ఏమై చేసేవే హిట్ అయినా అది నాగ చైతన్య ఖాతాలోకి వెళ్ళలేదు. సరిగ్గా అప్పుడు వచ్చింది 100% లో ఫిలిం. ఒక లెగసీ ఉన్న ఫ్యామిలీలో థర్డ్ జనరేషన్ నుంచి ఒక హీరో సక్సీడ్ కావాలంటే అసలు ఆ లెగసీ ఎలా క్రియేట్ అయిందో, ఏ స్పెషాలిటీస్ తో ఆ రేంజ్ కి వెళ్ళిందో తెలుసుకుంటే ట్రాక్ లో పడిపోయినట్టే. అక్కినేని ఫ్యామిలీకి రొమాన్స్ అండ్ యాక్టింగ్ అనేది బలం. చైతన్య సరిగ్గా ఆ ట్రాక్ లోకి ఏమై చేసే సినిమాతో వస్తాయి 100% లవ్ సినిమాతో నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళిపోయాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో నాగ చైతన్య పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయ్యారు. ఫలితంగా నెక్స్ట్ సినిమా దడాకి ఎక్కలేని హైప్ అంతా క్రియేట్ అయింది. 100% లవ్ వరకు నాగ చైతన్య గ్రాఫ్ చూస్తే ఫస్ట్ మూవీ వెరైటీ సబ్జెక్ట్ తో వచ్చి ఫ్లాప్ అయినప్పటికీ కూడా మంచి సినిమానే పేరు తెచ్చుకున్నాడు. ఇక సెకండ్ సినిమా ఏమై చేసేవైతే ఇటు బాక్సాఫీస్ పరంగా సూపర్ హిట్, అటు యాక్టింగ్ పరంగా కూడా చైతన్యకి పేరు తీసుకొచ్చింది. ఏమై చేసేవికున్న కల్ట్ ఫ్యాన్ బేస్ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక థర్డ్ మూవీ 100% లో సినిమాతో అయితే ఇటు కమర్షియల్ గా ఫస్ట్ టైం బ్లాక్ బస్టర్ అనే మాట వినడమే కాకుండా పర్ఫార్మెన్స్ వైజ్ కూడా చాలా మంచి మార్క్స్ అయితే వేయించుకున్నాడు. అయితే నాగ చైతన్య చేసిన తప్పు ఏంటి అంటే తర్వాత వరుస పెట్టి పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేయకుండా కొత్త డైరెక్టర్లు అండ్ ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్స్ తో ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమాలు చేసి లీగ్ నుంచి వెనక్కి వెళ్ళాడు. చెప్పాలంటే సుకుమార్ కూడా 100% లో టైం కి పెద్ద డైరెక్టర్ ఏం కాదు. ఒక హిట్ ఒక ఫ్లాప్ ఉంది అంతే. అయితే సుకుమార్ వాల్యూ తెలియాలంటే మినిమం రాజమౌళి అయి ఉండాలి. జగన్ వంటి ఫ్లాప్ సినిమా ఇచ్చినప్పుడు కూడా సుకుమార్ రేంజ్ ఏంటో రాజమౌళి ఒక్కడికే తెలిసింది. అలా సుకుమార్ నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఓ పక్క శక్తి తీన్మార్, మిస్టర్ పర్ఫెక్ట్, నేను నా రాక్షసి వంటి సినిమాలు థియేటర్స్ అన్ని బ్లాక్ చేసుకుని ఆడుతున్న టైంలో అల్లు అరవింద్ ఇన్ఫ్లుయెన్స్ తో గ్రాండ్ రిలీజ్ దక్కిందని చెప్పొచ్చు. ఆ సమ్మర్లో మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత టాప్ గ్రోసర్ అంటే అది ఈ సినిమానే. మల్టీప్లెక్సెస్ లో చాలా మంచిగా ఆడిన ఆ సినిమా చైతన్యకి ఓపెనింగ్స్ లో కన్సిస్టెన్సీ ఉంది అని ప్రూవ్ చేసిన ఆ సినిమా మూడోసారి డబుల్ డిజిట్ షేర్ నెంబర్ పెట్టిన ఆ సినిమా నాగ చైతన్య కెరీర్ లో ఫస్ట్ టైం హిట్ అనే మాట సెకండ్ సినిమాకి వింటే బ్లాక్ బస్టర్ అనే మాట ఈ సినిమాతోనే విన్నాడు. అండ్ అంతేకాకుండా ఏ హీరో పైన కూడా లేని ఒక రికార్డ్ నాగ చైతన్య పేరుపై మాత్రమే ఉంది. అదేంటంటే ఒకే థియేటర్ లో 2 సార్లు 100 రోజుల్ని కంప్లీట్ చేసుకోవడం ఈ రోజుకి అన్బీటబుల్ రికార్డ్. సరైన పిఆర్ని పెట్టుకోకపోతే ఏ విషయం కూడా బయటికి రాదు. అలా 100% లో సినిమా రిలీజ్ అయిన నాటికి 15 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో లేట్ చేయకుండా ఈ మూవీ డే 1 to ఫుల్ రన్ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 56th ఎపిసోడ్. ఇప్పటికే 55 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయ్యింటే ఒకసారి ప్లేలిస్ట్ కు చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. చాలా మంది ఆల్రెడీ చేసేసిన సినిమాలనే కమెంట్ చేస్తున్నారు. అందుకే దయచేసి ఒకసారి ప్లేలిస్ట్ కు వెళ్ళి ఏ సినిమాలు అప్లోడ్ చేశానో చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా డే 1 విషయానికి వస్తే ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి సీనియర్ హీరోలతో పాటు టైర్ 1 హీరోలు కూడా 4 నుంచి 5 కోట్ల షేర్ ని డే 1 నవలేలుగా పెట్టేస్తున్నారు. లైక్ చిరు, బాలయ్య, పవన్, ఎన్టీఆర్, మహేష్ అండ్ రామ్ చరణ్. ఇక యంగ్ హీరోస్ చూసుకుంటే 2 కోట్ల షేర్ ని అవలేలుగా పెట్టేస్తున్నారు. లైక్ రామ్, అల్లు అర్జున్ అండ్ ప్రభాస్. అయితే ఆ లీగ్ లోకి చాలా లేట్ గా వచ్చినా కూడా ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. జోష్ మూవీతోనే ఈ ఫీట్ ని ఫస్ట్ టైం అందుకుంటే 100% లవ్ తో సెకండ్ టైం ఈ ఫీట్ ని అందుకున్నాడు. నైజంలో ఈ సినిమా డే 1 70 లక్షల షేర్ తో ఓపెన్ అయింది. అప్పటికి ఇది చాలా మంచి స్టార్ట్. అయితే లాంగ్ రన్ లో దీనికంటే చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఇక సీడెడ్ లో 40 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ అక్కినేని ఫ్యామిలీకి ఎందుకు ఇది స్ట్రాంగ్ జోన్ అని మరొకసారి ప్రూవ్ చేసింది. ఇక ఉత్తరాంధ్రలో 13 లక్షలు, ఈస్ట్ లో 10 లక్షలు, వెస్ట్ లో 10.5 లక్షలు, గుంటూరు 16 లక్షలు, కృష్ణ 11.5 లక్షలు, ఇక నెల్లూరులో 7.2 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 1.8 కోట్లకి చేరుకుంటే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటే 100% లో డే 1 టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 2.1 కోటికి చేరుకుంది. ఇదైతే ఒక రకంగా చాలా మంచి స్టార్ట్. ఇక ఫస్ట్ వీక్ వరకు చితక్కొట్టిందని చెప్పొచ్చు. ఎందుకు మాట అంటున్నా అంటే ఒక లెగసీకి సంబంధించిన థర్డ్ జనరేషన్ హీరో చాలా సెలబ్రేషన్స్ తో రిలీజ్ అయ్యే సినిమా డే 1 ఎంత కలెక్ట్ చేసిందో డే 2, డే 3, డే 4 అన్ని రోజులు కూడా 2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడం చిన్న విషయం కాదనే చెప్పాలి. దాంతో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో షేర్ 3.5 కోట్లకి చేరుకోగా ఫస్ట్ వీక్ తర్వాత కూడా నైజంలో చాలా స్టడీగా రన్ అయింది. కారణం మల్టీప్లెక్సెస్ లో సినిమా బాగా ఆడడం. ఇక సీరియల్ లో 1.4 కోట్లు, ఉత్తరాంధ్ర 75 లక్షలు, ఈస్ట్ లో 81 లక్షలు,
వెస్ట్లో 52 లక్షలు, గుంటూరులో 64 లక్షలు, కృష్ణ 54 లక్షలు అండ్ నెల్లూరులో 28 లక్షలు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 8.2 కోట్లకి చేరుకుంటే వాల్వేడిగా 9 కోట్ల షేర్ మార్క్ ని దాటేసింది. గ్రాస్ అయితే 15 కోట్ల రేంజ్ లో ఉంది. చైతన్య కెరీర్ లో ఫస్ట్ టైం ఒక సినిమా ఫస్ట్ వీకే 15 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడం. ఇక 2 వారాలకి వాల్వేడిగా 13.5 కోట్ల షేర్, 3 వారాలకే 15 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ నాగ చైతన్య కెరీర్ లో ఫస్ట్ 15 కోట్ల షేర్ మూవీగా నిలవగా 4 వారాలకే 16.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 1 మంత్ తర్వాత మాత్రం బాగా స్లో అయింది. కొత్త సినిమాలు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం, అవి బాగున్నా బాగోకపోయినా థియేటర్లు అనేవి ఆ సినిమాకి షిఫ్ట్ చేయడంతో ఓవరాల్ గా మంచి నెంబర్ తోనే సరిపెట్టుకుంది ఈ సినిమా. సో ఫైనల్ రన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నైజంలో డే 1 70 లక్షల షేర్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా ఫుల్ రన్ లో 6 కోట్ల వరకు వెళ్లి హ్యూజ్ ప్రాఫిట్స్ ని తీసుకొచ్చింది. ఇక సీరియల్లో 2.5 కోట్లు, ఉత్తరాంధ్ర 1.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ చాలా మంచి ప్రాఫిట్ ని తీసుకురాగా ఈస్ట్ లో 1.42 లక్షలు, వెస్ట్ లో 1.2 కోట్లు, గుంటూరులో 1.2 కోట్లు, కృష్ణ 1.8 లక్షలు, నెల్లూరులో 68 లక్షలు కలెక్ట్ చేసిన ఈ సినిమా 7 టెరిటరీస్ లో 1 కోటికి పైగా షేర్ ని కలెక్ట్ చేసింది. బట్ నాగ చైతన్య 8 టెరిటరీలో కూడా 1 కోటి షేర్ ని ఈ సినిమాతో అందుకోలేదు. మరి ఏ సినిమాతో ఫస్ట్ ఫీట్ అందుకున్నాడని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలా ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో 16.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా బాలీవుడ్ గా జరిగిన బిజినెస్ తో కంపేర్ చేసినా కూడా ఇక్కడి నుంచే హ్యూజ్ ప్రాఫిట్స్ తీసుకొచ్చింది. ఇక కర్ణాటకలో 75 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో 1 crore కి పైగా షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫైనల్ రన్ లో టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 18 కోట్ల మార్క్ దాటిపోగా వాల్వేడి గ్రాస్ 30 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వాల్వేడిగా జరిగిన బిజినెస్ 10.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ ఫిలిం ఓవరాల్ గా 7 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. అలా జోష్ అండ్ ఏమై చేసే సినిమాలతో 10 కోట్ల షేర్ మార్క్ దాటిన నాగ చైతన్య ఈ సినిమాతో 15 కోట్ల బెంచ్ మార్క్ ని దాటేస్తూ 18 కోట్లు అయితే టచ్ చేశాడు. మీకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, నాగ చైతన్య సోలో హీరోగా కొట్టిన ఫస్ట్ 20 కోట్ల షేర్ మూవీ ఏదనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక 100% లో 18 కోట్ల షేర్ కొడితే ఇంకెందుకుంటారు, నెక్స్ట్ సినిమాకే 20 కోట్ల బిజినెస్ దాటించేశారు. తడా బాక్సాఫీస్ రిపోర్ట్ పై వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ఇక ఈ మూవీకి కొన్ని రికార్డులు కూడా ఉన్నాయి. అవేంటంటే సంధ్య థియేటర్లో 105 రోజుల పాటు కంటిన్యూస్ గా రన్ అవడం, ఉత్తరాంధ్రలో 10కి పైగా సెంటర్స్ లో 50 డేస్ ని కంప్లీట్ చేసుకోవడం, విజయనగరం డిస్ట్రిక్ట్ రికార్డ్, వైజాగ్ లో 1 కోటి రూపాయలకి పైగా షేర్, ఖమ్మం వినోద థియేటర్లో 100 డేస్ ని 4 షోస్ తో కంప్లీట్ చేసుకుంటే అది అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమాని వేసుకుంటే మళ్ళీ 4 షోలతో 100 డేస్ ని కంప్లీట్ చేసుకోవడం. అలా ఒకే థియేటర్లో 4 షోలతో 2 సార్లు 100 రోజులు ఆడిన సినిమా ఉన్న ఏకైక హీరోగా టాలీవుడ్ లో ఏ హీరోకి లేని రికార్డ్ నాగ చైతన్య పేరు మీద మాత్రమే ఉంది. ఇదైతే ఇకపై శాశ్వతం అనే చెప్పాలి. ఈ సినిమా రావడం ఏదో హిట్ అయిపోవడం వెళ్ళిపోవడం అన్నట్టు కాకుండా ఆ సమ్మర్ లో రిలీజ్ అయిన టైర్ 1 హీరోల ఫిల్మ్స్ తీన్మార్ శక్తి సినిమాల కంటే చాలా సెంటర్స్ లో చాలా పెద్ద పెద్ద నెంబర్లు పెట్టింది ఈ సినిమా. తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే నాగ చైతన్య ఒక్కొక్కసారి షాక్ ఇస్తాడు. టైర్ 1 హీరోల రేంజ్ లో ఉత్తరాంధ్ర సీడెడ్ వంటి చోట్ల నెంబర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. బట్ అదైతే ఇప్పుడు స్లోగా తగ్గిపోతూ వెళ్ళిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా తర్వాత దడా పెచవాడ వంటి సినిమాలు లైనప్ లో ఉండడం, ఇక ఈ సినిమాతో ఆల్రెడీ బాక్సాఫీస్ పరంగా ప్రూవ్ చేసుకోవడం, యాక్టింగ్ పరంగా ప్రూవ్ చేసుకోవడం అండ్ లైనప్ లో దడా పెచవాడ వంటి మా సినిమాలు ఉండడం, అందులో ఒక సినిమాకి డైరెక్టర్ శివ సినిమాతో నాగార్జునకి స్టార్టం తీసుకొచ్చిన రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్. సో ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి స్కై లెవెల్లో ఉంటాయి. బట్ అదృష్టం ఎలా తిరగబడుతుంది అంటే ఆ మాస్ సినిమాలు అనుకున్న 2 కూడా అటర్ ఫ్లాప్ అయ్యాయి. తర్వాత రిలీజ్ అయిన మనం తడాకా సినిమాలో హిట్ అయిన క్రెడిట్ అయితే నాగ చైతన్యకి రాలేదు. ఇక నాగ చైతన్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడానికి చాలా టైం పట్టింది. అది కూడా క్రెడిట్ అయితే హీరోయిన్స్ తీసుకెళ్లిపోయేవారు. అసలు ఎంత స్వాట్ అనాలిసిస్ చేసినా కూడా నాగ చైతన్యకి ఏది అర్థం కాకపోవడం, మళ్ళీ రేస్ లోకి రావడానికి చాలా టైం పట్టింది. బట్ ఇంత చేసినా కూడా మళ్ళీ ఫ్లాప్స్ లోకి వెళ్ళాడు అండ్ ఫైనల్లీ ఒక హిట్ కొట్టినా కూడా అది కాస్త సాయి పల్లవి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. సో కెరీర్ మొదట్లో ఉన్న క్వశ్చన్ మార్క్ ఈ రోజుకి కూడా నాగ చైతన్యాన్ని తినేస్తూ ఉంది. అసలు ఎలాంటి సినిమాలు తీయాలి? బట్ ఇప్పుడైతే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. 100% లో సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం ఎలా అయితే మెగా నందమూరి ఫ్యామిలీలో 3rd జనరేషన్ హీరోస్ ని కూడా నడిపిస్తున్నారు, అలానే అక్కినేని ఫ్యామిలీ 3rd జనరేషన్ కూడా సెట్ అయిపోయిందని ఫ్యాన్స్ అయితే నమ్మారు. కట్ చేస్తే సీన్ అంతా రివర్స్ అయింది. ఇక ఈ మూవీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే నేను ఈ సినిమాని చూసింది డివిడీలో మాస్టర్ ప్రింట్ వచ్చిన తర్వాత టీవీలోనే. సినిమా అయితే అప్పట్లో బాగా నచ్చింది. డిఎస్పీ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ రిసెట్ అనిపించగా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ తో పాటు కామెడీ కూడా బాగా అనిపించింది. అండ్ అప్పుడు వస్తున్న సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా డిఫరెంట్ గానే అనిపించింది. దెబ్బకి సుకుమార్ రేంజ్ కూడా స్టార్ హీరోల రేంజ్ కి వెళ్ళిపోయింది. ఇక రీసెంట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే సినిమా చూసి 10 ఏళ్ళు దాటిపోయింది. రీసెంట్ టైంలో మీరెవరైనా మూవీ చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ అలానే మీరు ఈ సినిమాని ఏ థియేటర్లో చూసారో మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది 100% లో ఫైనల్ రన్ బాక్సాఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ వీడియో కాలో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.